హలో గైస్, వెల్కమ్ టు ఆర్ఎస్ఎస్ బొటిక్. ఈరోజు వీడియోలో మనం కృష్ణ ముకుంద మురారి హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ పేపర్ కట్ చేసుకుందాం, దాని తర్వాత మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ రెండు కట్ చేసుకుందాం. ఫస్ట్ అయితే నేను లెంత్ తీసుకుంటున్నాను అనమాట. లెంత్ వచ్చేసి 9 ఇంచెస్, ఎక్స్ట్రా 1 ఇంచ్ యాడ్ చేసుకొని 10 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఇటు సైడ్ కూడా సేమ్ 10 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు స్కేల్తో స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసేసుకుందాం. తర్వాత ఇప్పుడు మనం డౌన్ అయితే మార్క్ చేసుకున్నాం 3 ఇంచెస్కి. ఆ తర్వాత ఒక స్ట్రైట్ లైన్ అయితే ఇక్కడ కూడా డ్రా చేసేసుకుందాం. నెక్స్ట్ మన ఆర్మ్ రౌండ్ ఎంతైతే ఉంటుందో అంత యాడ్ చేసేసుకోవాలి. ఇలా క్రాస్గా నాకైతే 8.25 వచ్చింది. అక్కడి వరకు మార్క్ చేసేసి ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్ అయితే మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు హ్యాండ్ లూజ్ కూడా సేమ్ అలానే మనకు ఎంతైతే ఉంటుందో అంత మార్క్ చేసేసుకొని ఎక్స్ట్రా 2 ఇంచెస్ అయితే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న లైన్స్ని ఇలా స్కేల్తో క్రాస్గా అటాచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 2 ఇంచెస్కి ఒక మార్కింగ్, 1 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసి మనం షేప్ అయితే డ్రా చేసుకోవాలి. కొంచెం సింపుల్గా అయితే నేనైతే ఇలా అంటే షేప్ కర్వ్ ఇలా తీస్తాను. మీకు ఎలా అయితే కంఫర్టబుల్గా ఉంటుందో అలా డ్రా చేసేసుకోండి. నెక్స్ట్ పఫ్ కోసం వచ్చేసి నేను 2.5 ఇంచెస్కి అయితే పైకి మార్క్ చేస్తున్నాను. ఇక్కడ పైన 2.5, సైడ్కి కూడా సేమ్ 2.5కి మార్క్ చేసేసి స్క్వేర్ షేప్లో అయితే డ్రా చేసుకుంటున్నా. ఇప్పుడు ఇక్కడ కొంచెం కర్వ్ ఇచ్చేసుకోవాలి. ఇక్కడ కింద 1/2 ఇంచెస్ అలా డాట్ పెట్టేసి ఇక్కడ కూడా కర్వ్ ఇచ్చేసుకోవాలి. ఇలా జాయిన్ చేయాలి. ఇక్కడ పఫ్ కోసం అన్నమాట. ఇప్పుడు నేను మార్క్ చేశాను కదండి, దానికంటే పైకి 1/2 ఇంచ్ ఉంటుంది. అక్కడికి ఒక పాయింట్ పెట్టేసుకోవాలి. అక్కడి నుంచి మనకు కుచ్చులు వస్తాయన్నమాట. మీకు లాస్ట్లో చెప్తాను దీని గురించి. ఇంకా దీని అంబడి కట్ చేసేసుకోవడమే. ఇప్పుడు కింది నుంచి 3.75 వరకు మార్క్ చేస్తున్నాను. మీరు కావాలంటే 3.5, 3 వరకు కూడా మార్క్ చేయొచ్చు. నేను ఇక్కడ హ్యాండ్ లూజ్ 2 ఇంచెస్ వదిలేసి తర్వాత నుంచి 1.25కి మార్క్ చేస్తున్నాను. 1 ఇంచ్ కానీ 1.25 ఇంచెస్ కానీ మనం డ్రా చేసేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడ క్రాస్గా ఇలా కట్ చేసేయడమే. మనకు పై పార్ట్ వచ్చేసి శారీ క్లాత్ వస్తుంది, కింది పార్ట్ వచ్చేసి బ్లౌజ్ పార్ట్ వస్తుంది అన్నమాట. ఇక్కడ ఖర్చు కోసం ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి. రెండిటికి ఖర్చులో పోతుంది కాబట్టి అందుకని మనం న్యూస్ పేపర్ కట్ చేస్తున్నాం. దీన్ని యూజ్ చేసి క్లాత్ పైన మనం కట్ చేసాం కదా, అక్కడ మాత్రం ఎక్స్ట్రా పెట్టేసుకుందాం. ఒకసారి క్లియర్గా చూపిస్తాను నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన గీసేసి. ఇప్పుడు లైనింగ్ని ఇలా డబల్ ఫోల్డ్ చేసేసి మనం కట్ చేసుకున్న హ్యాండ్ కింది పార్ట్ వచ్చేసి ఇలా పెడుతున్నాను చూడండి. అటు సైడ్కి మనకు కొంచెం అతుకు పడుతుంది, అది పర్వాలేదు, జాయింట్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ మాత్రం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం స్టిచ్చింగ్లోకి ఎక్స్ట్రా పోతుంది కదా, అందుకోసం ఇక్కడ ఎక్స్ట్రా పెట్టేసుకొని కట్ చేస్తున్నాను. ఇక్కడ మాత్రం జాయింట్ మాత్రం కంపల్సరీ వేసుకోవాలి. వేసుకొని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం పైన పార్ట్ని కట్ చేసేసుకుందాం. ఇప్పుడు కట్ చేసుకునేది మాత్రం మనం నెక్స్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి శారీ కట్ చేసుకోవాలి. ఇక్కడ కింద మాత్రమే మనం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేయాలి. పైన మాత్రం యాస్టీజ్ ఎలా ఉందో అలానే పెట్టేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. కింద మీరు బాగా చూడండి, కింద మాత్రమే నేను ఎక్స్ట్రా పెడుతున్నాను, ఇప్పుడు పైన పెట్టట్లేదు. ఎందుకంటే కింద ఫోల్డింగ్లోకి పోతుంది మన డిజైన్కి. ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకోవాలి. మనం దీనిపైన లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టి మనం కట్ చేసేసుకోవాలి. నేను ఆల్రెడీ కట్ చేశాను. ఇక్కడ జాయింట్ కోసం ఎక్స్ట్రా లైనింగ్ కూడా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు పై పార్ట్ని తీసుకొచ్చి శారీకి అంటే శారీ క్లాత్ తీసేసుకొని మనం శారీకి అటాచ్ చేయాలన్నమాట. నేనైతే గ్లూ వేసి స్టిక్ చేస్తున్నాను. మీరు లేదంటే కట్ చేసేసుకొని నార్మల్గా పైన స్టిచ్ కూడా వేసేయచ్చు.
ఇప్పుడు నెక్స్ట్ స్టిచ్చింగ్ పార్ట్కి వచ్చేద్దాం. ఇప్పుడు ఇవి పై పార్ట్ని పక్కకు పెట్టేద్దాం. ఇప్పుడు కింది పార్ట్ని అయితే మనం ఫస్ట్ స్టిచ్ చేసుకుందాం. మీరు ఈ పై పార్ట్కి కావాలంటే సైడ్కి ఓవర్లాక్ అయితే చేసుకోండి, పీస్లు వేయకుండా ఉంటుంది. ఇప్పుడు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ పెట్టి మనం హ్యాండ్కి నార్మల్ హ్యాండ్కి ఎలా అయితే తిప్పేసుకుంటామో అలానే తిప్పేసుకోవాలి. నెక్స్ట్ రివర్స్ చేసి ఇంకో స్టిచ్ అయితే వేస్తున్నాం. ఇక్కడికి స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది. ఇక్కడ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అయితే కట్ చేశాను. ఇక్కడ నేను పైపింగ్ వేస్తాను, సో అందుకని నేను పైపింగ్ క్లాత్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ ఇలా స్టిచ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మిడిల్కి వచ్చేసరికి చిన్న అంటే మార్కింగ్ అయితే పెట్టేసుకొని అక్కడ మాత్రం కొంచెం ఫోల్డింగ్ చేయాలి. సో మనకు వీ షేప్ అనేది నీట్గా వస్తుంది. చిన్నగా నేను ఫోల్డింగ్ అయితే పెట్టాను. అది మనకు పెట్టినట్టు కూడా ఉండదు, అలా ఉంటుంది. ఇక్కడ టర్నింగ్ తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ స్ట్రైట్గా స్టిచ్ చేయడమే. ఇక్కడ వర్క్ అయిపోయిన తర్వాత మనం కట్ చేసి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని అక్కడక్కడ చిన్న చిన్న ఖర్చులు అయితే పెట్టుకోవాలి. మనకు పైపింగ్ వేయడానికి నీట్గా వస్తుంది, ఈజీగా ఉంటుంది. ఎక్స్ట్రా ఏమైనా క్లాత్ ఉన్నా ఇలా లైట్గా కట్ చేయండి. ఈ చిన్న పీస్ వల్ల కూడా మనకు నీట్గా రాదు పైపింగ్ అనేది. సో ఆ పీసెస్ కూడా నేను కట్ చేసాను. ఇక్కడ పైపింగ్ పెట్టి నీట్గా వేసుకోవాలి పైపింగ్ అనేది. అప్పుడే చూడడానికి చాలా నీట్గా ఉంటుంది లుక్. ఇక్కడ మనం ఫోల్డింగ్ పెట్టాను కదా, అది ఫోల్డింగ్ వచ్చినట్టు కూడా కనిపించదు టోటల్గా స్టిచ్ అయ్యాక. ఇక్కడ పై పార్ట్కి నేను కింద ఓవర్లాక్ చేశాను, లేకపోతే స్కిప్ చేసేయండి, ఏం కాదు. ఇప్పుడు ఇలా వీ షేప్లో ఇలా మన స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. ఇక్కడ స్టిచ్చెస్లోకి 1/2 ఇంచ్ మాత్రమే కింద క్లాత్ వెళ్ళేలా చూసుకోండి. మళ్ళీ ఎక్కువ వెళ్తే అంటే మన డిజైన్ అనేది షేప్ అవుట్ అవుతుంది హ్యాండ్ అనేది. సో కొంచెం 1/2 ఇంచ్ మాత్రమే చూసుకుంటూ నిదానంగా పెట్టుకోండి. కుట్టు కూడా అటు ఇటు పడకుండా ఒకటే లెవెల్లో పడేలా చూసుకోండి. ఇంకా ఇప్పుడు సెకండ్ స్టిచ్ కూడా వేసేసుకుంటే నీట్గా ఉంటుంది. బ్యాక్ సైడ్ మనకు ఫ్యాబ్రిక్ పైకి లేవడం అలా లేకుండా ఉంటుంది. మీకు స్టిచ్ అయ్యాక బ్యాక్ సైడ్ ఎలా ఉందో కూడా చూపిస్తాను. బ్యాక్ సైడ్ కూడా మనకు నీట్గా వచ్చేసింది. ఇప్పుడు మనం అంటే ఈ పీస్ కట్ చేసుకున్నాం కదా మనము ఫస్ట్ పేపర్ పీస్, ఇక్కడ అటు ఇటుగా నేను 1/2 ఇంచ్ అంటే కుచ్చులో కోసం అని చెప్పాను కదా ఇంతకుముందు, అక్కడ డాట్ అయితే పెట్టుకుంటున్నాను. ఈ మాత్రం మనం కుర్చీలో రావాలి. అప్పుడు స్టార్టింగ్లో చెప్పాను కదండి మీకు న్యూస్ పేపర్ కట్ చేసేటప్పుడు ఇంత మాత్రం కుర్చీ వస్తుందని. నేను ఇప్పుడు ఇటు సైడ్ ఖర్చు ఎక్కడ పెట్టానో అంతవరకు మనకు కుర్చీలు అయితే రావాలి. ఇంత చిన్న కుర్చీలు పెట్టడం కొంచెం కష్టం కాబట్టి నేను చిన్న పిన్ తీసుకొని ఆ సపోర్ట్ తీసుకొని చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టాను. ఇప్పుడు మన హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో, చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు RSS Boutique యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.